రైట్ నీలిమ, మనం చూస్తాం ఆంధ్రప్రదేశ్లో ఇటు ప్రభుత్వానికి కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డికి, అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి కూడా సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులను కూడా బదిలీ చేయడం కావచ్చు, ఇవన్నీ చర్యలు తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి. సో ప్రజెంట్ ఇప్పుడైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, తర్వాత డీజీపీ ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకునే పక్కకు పెట్టే పరిస్థితి ఉంది అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే మొన్న పెన్షన్లకు సంబంధించి కూడా చూసాం, అంటే ఈసీ చెప్పింది ఒకటి కానీ జవహర్ రెడ్డి చేసింది ఒకటి. సో దీనిపైన ఈసీ కూడా చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. 2-3 రోజుల్లో వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది అనే మాటలైతే వినిపిస్తా ఉన్నాయి. అవును, అధికార పార్టీకి ఎవరు తొత్తులుగా మారారో, ఎవరు తూచా తప్పకుండా వారు చెప్పినట్టు వ్యవహరిస్తున్నారో అధికారులపైన వేట్ అయితే పడుతుంది. గతంలో కూడా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేయడం, సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో తరుస్తున్న మరికొందరు ఉన్నతాధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం ఖాయమని తెలుస్తోంది. వీరితో పాటు 6 డజన్ మంది ఐఏఎస్ ఐపీఎస్ లపై ఈసీ కన్నెర చేసింది అని, వీరిని బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు అధికార వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనిపై నేడో రేపు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఇటు సీఎస్ ను అటు పోలీస్ బాస్ ను ఒకేసారి పక్కకు తప్పించడం ఇదే తొలిసారి అవుతోంది. సీఎస్ జవహర్ రెడ్డి తొలి నుంచి జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. వైసీపీకి రాజకీయంగా లబ్ధి కలగడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ ఆదేశాలను ఆసరాగా తీసుకుని ఉద్దేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీని ఆలస్యం చేసి ఆ పాపాన్ని విపక్షాలపై నెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. తమ ఆదేశాలు అమలు చేయకుండా జవహర్ రెడ్డి ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నారని ఈసీ భావిస్తోంది. గీత దాటి వైసీపీ కోసం ప్రచారం చేస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేయాలని ఈ నెల 8న ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కానీ జవహర్ రెడ్డి ఆ ఫైల్ను తొక్కిపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న సాయంత్రానికి వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి డిప్యుటేషన్ను రద్దు చేసి తిరిగి పంపించాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోలేదు. ఆయన సేవలు మాకు కావాలి అంటూ తిరుగు జవాబు పంపించారు. ఇలాంటి అనేక అంశాలను పరిశీలించిన ఈసీ జవహర్ రెడ్డి వ్యవహార శైలి నిష్పాక్షికంగా లేదని, కోడ్కు అనుగుణంగా నడుచుకోవడం లేదని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. వీటన్నిటిపై తమ సొంత మార్గాల్లో విచారణ జరిపిన తర్వాతే జవహర్ రెడ్డిని సీఎస్ పోస్ట్ నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పోలీస్ బాస్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పైన బదిలీ వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. పేరుకు ఆయన డీజీపీ అయినా పోలీస్ యంత్రాంగమంతా తాడేపల్లి డైరెక్షన్లోనే నడుస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. చిలకలూరిపేటలో ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక జిల్లా ఎస్పీలపై ఆయనకు పట్టు లేదనే ప్రచారం కూడా చాలా జరుగుతా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను రాజేంద్రనాథ్ రెడ్డి సజావుగా సమర్థంగా నిర్వహించలేరనే నిర్ణయానికి ఈసీ వచ్చినట్లయితే ప్రచారం కూడా జరుగుతా ఉంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? పవన్, రాష్ట్రంలో డీజీపీ సెక్రటరీ ఇద్దరిపై కూడా వేటుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిని కూడా బదిలీ ఈ రోజు రేపట్లో బదిలీ చేస్తారు అనే ప్రచారం కూడా అధికార వర్గాల్లో విస్తృతంగా జరుగుతుంది. నిజానికి నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలోనే ఉత్తర్వులు వస్తాయని భావించినప్పటికీ మాత్రం అవి అర్ధరాత్రి వరకు కూడా రాలేదు. ఈ రోజు మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ రోజు ఇస్తుందా ఈ ఉత్తర్వులు, లేక రేపు ఇస్తుందా అనేది కూడా వేటు చూడాల్సింది. వీటితో పాటు మరో 6 అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై కూడా వేటు పడుతుంది అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అయితే సీఎస్ జవహర్ రెడ్డి పైనే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీతో పాటు విపక్షాలు కూడా ఆరోపణలు చేశాయి. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను ఉంచకూడదు అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను సీఎస్ వక్రీకరించారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేయటమే కాకుండా ఎండల్లో వచ్చి పండు ముదుసళ్ళు
పెన్షన్లు తీసుకోవడంతో అనేక మంది మరణించారు అని చెప్పి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ఈ ప్రచారం నేపథ్యంలోనే దీని అంతటికీ కారణం ప్రతిపక్షాలే అని చెప్పి ఒక అభిప్రాయాన్ని కలుగజేసే విధంగా అధికార యంత్రాంగం వ్యవహరించింది అని చెప్పి టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా దీనిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి, బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సిఎస్ ఇటీవల కాలంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా ఉన్న చిలకల రాజేశ్వర రెడ్డి, అదే విధంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరినీ కూడా కేంద్రం రాజేశ్వర రెడ్డిని డిప్యుటేషన్ పై ఉన్నారు, ఆయన వెనక్కి పంపించాలని కోరినప్పటికీ కూడా ఆయన సేవలు ఇక్కడ అవసరమని ఉంచడం, అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల సంఘం వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కడప జిల్లా పొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు ఆర్టీసీ డిపోల్లో చేసిన ప్రచారాన్ని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించింది. దీనిపై వెంటనే ఇతనిపై చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ 4 రోజుల పాటు జాప్యం చేశారు అని కూడా ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన ఇంకా ఇన్ఛార్జ్ డీజీపీగానే కొనసాగుతున్నారు. అయితే రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగేందుకు వీల్లేదు అని చెప్పి కూడా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక దీంతో పాటు రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల ప్రధానమంత్రి పాల్గొన్న సభలో, ప్రజాగళం సభలో భద్రతా లోపాలపై కూడా ఆయన సరైన చర్యలు తీసుకోలేకపోయారని కేంద్ర హోంశాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే సిఎస్ తో పాటు డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీ వీళ్ళ ముగ్గురుపై కూడా ఫిర్యాదులు వచ్చాయని, ఈ ఫిర్యాదులపై వారు వివరణ అడిగి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని, కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సి ఉంది అని కూడా నిన్న రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఈ నేపథ్యంలోనే గత రాత్రి వీళ్ళ ముగ్గురిని కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వస్తాయని భావించినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఈ రోజు తొలిదశ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈసీ ఈ ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉంటుంది. అయితే ఈ రోజు సాయంత్రానికి కానీ లేకపోతే రేపు ఉదయానికి కానీ ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయితే ఈ ముగ్గురు ఒకేసారి సిఎస్, డీజీపీని ఇద్దరిని బదిలీ చేస్తే దేశ చరిత్రలోనే ఇది ప్రథమంగా నిలుస్తుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ 5 జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీతో పాటు 3 జిల్లాల కలెక్టర్లను కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలకు విరుద్ధంగా వ్యవహరించడం, అధికార పార్టీతో అంటగాగుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో వీళ్ళని బదిలీ చేసింది. ఇప్పుడు తాజాగా కూడా సిఎస్ గాని, డీజీపీ గాని వీరి విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెళ్లటం, ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి పంపిణీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను వక్రీకరించారు అనే ఆగ్రహంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. దీనికి తోడు కూటమిలోని పక్షాలన్నీ చేసిన ఆరోపణలపై కూడా నిశ్చితంగా పరిశీలించి నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్న తర్వాతనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయానికి వచ్చింది అని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే దీన్ని ఇంకా అధికార యంత్రాంగం ఎవరూ కూడా ధృవీకరించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు మాత్రం వెలువడాల్సి ఉంది అని చెప్తున్నారు పవన్.